భార్యను కాపాడుకోవడానికి ఆదాము కూడా పండు తినాల్సి వచ్చింది. ఎందుకంటే ఆదాములో కడపటి ఆదాము కనబడుతున్నాడు కాబట్టి. ఆదాము పండు తినడంలో క్రీస్తు కనబడుతున్నాడు. అయ్యో అంత మాట అన్నారేమిటండి, అది దోషమని బైబిల్ చెప్పింది కదా, అందుకే చెప్తున్నాను. ఏ స్టేట్మెంట్ వెనకాలైనా సరే రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఆదాము పండు తినడు చేత అవిధేయత చూపించాడని, ఆదాము పండు తినడు చేత అతడు దోషం తన రొమ్మున దాచుకొని ఉన్నాడని, ఆదాము పండు తినడం వలననే పాపం ఈ లోకంలోనికి వచ్చింది, ఒక్కని అవిధేయత వలన అనేకులము పాపులుగా చేయబడితే మనుంది. మరి క్రీస్తుకు సాదృశ్యం ఎలా అయ్యింది? అలా అడగాలి. ఏదైనా సరే పోలికల్లో రెండు విషయాలు స్పష్టం. ఏమిటంటే, తన భార్య కోసం ఆ పండు తిని భార్యను కాపాడుకునే ప్రయత్నం చేసినట్లుగా మన దోషములను ఆయన భరించి మనల్ని కాపాడుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ కోణంలో మాత్రమే ఈ స్టేట్మెంట్ వర్తిస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, ఉద్దేశాలు తెలుసుకునే వరకు, వివరణ తెలుసుకునే వరకు ఎవ్వరు తొందరపడక్కర్లా. మీరేం ప్రపంచాన్ని ఉద్ధరించేవారు కాదని విమర్శకులకు ఇందు మూలముగా ఈ వేదిక మీద నుండి దేవుని చెంపపేటు. బుద్ధి లేకపోతుంది చాలా మందికి. ఇంకా సంఘం వ్యతిరేకంగా మారిపోతున్నాం. మనమందరం ఒక్క కుటుంబమై పనిచేయాలి. మనమందరం ఒక్క తల్లి పిల్లలమని గుర్తు చేసుకోవాలి. మనం ఒక్కని వలన జన్మించామని మర్చిపోవద్దు. ఒకనికొకడు నేర్పించుకుందాం, ఒకరినొకడు సరి చేసుకుందాం, ఒకరినొకడు సన్మానించుకుందాం. ఈరోజు నేను మైక్ పట్టుకున్నాను. ఇదే మైక్ ఇక్కడ కూర్చున్న ఏ సేవకునికి ఇచ్చినా సరే వారి దగ్గర నుంచి మనం అందరం నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. నేర్చుకోవాలి. దేవుడు ఈరోజు ప్రపంచంలో ఎంతో మందిని వాడుకుంటున్నాడు. వారందరి నుండి దేవుడు తన ఆలోచన నేర్పిస్తున్నాడు. మన గిన్నె నిండి పొర్లిపోతుంది ఆలోచన నేర్చుకుంటే.